వేరే దాన్ని మనం పెడితే దేవుడు సహించడు అనే సంగతి మన హృదయాల్లో నాటబడాలి. అందుకే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి ముందు ఆయన స్థానంలో నేను ఏదన్నా పెట్టానా, ఎవరినన్నా పెట్టానా, ఏ వస్తువునైనా పెట్టానా, లేకపోతే దేని చుట్టూ నేను తిరుగుతున్నాను, ఏది నా ఆరాధన అయిపోయింది అనేది ఈరోజు నన్ను పరీక్షించుకోకపోతే దేవుని యొక్క కోపము మన మీద మండుతుంది. చూడండి ఒకసారి 35వ వచనంలో, అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందుకు యెహోవా వారిని బాధ పెట్టును. దేవుడు వారిని బాధ పెట్టాడంట. చెప్పండి, దేవుడు వారిని బాధ పెట్టాడు. ఆ రోజున 3,000 మంది కూలిపోయిన తర్వాత, హతులైపోయిన తర్వాత ప్రజలందరూ కూడా బిగిసిగిపోయారు. ప్రజలందరూ కూడా ఇంకా ఏ మాత్రం కూడా మాట్లాడలేక అలాగా నిశ్చేష్టులై కూర్చున్నారనమాట. అయ్యో, మేము దేవునికి వ్యతిరేకంగా బ్రతుకాము, ఆ బ్రతకరాన్ని బట్టి మా సహోదరుల్లో మా కళ్ళ ముందు పెరిగిన 3,000 మంది హతులైపోయారు. వాళ్ళు ఇంకా బాధలో ఉన్నారు, వాళ్ళు ఇంకా దుఃఖంలో ఉన్నారు. దేవుని యొక్క పనిష్మెంట్ వాళ్ళ మీదకి వచ్చింది, దేవుని యొక్క శిక్ష వాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మరలా చెప్పండి, దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే, నువ్వు ఐగుప్తులో నుంచి నీ ప్రజలను తోడుకొని వచ్చావే, వాళ్ళు బయలుదేరి నేను అబ్రహాంతో ఇస్సాకుతో ఇస్సాకుకి యాకోబుకి ఏ దేశాన్ని అయితే నేను ఇస్తానని ప్రమాణం చేశానో ఆ దేశానికి లేచి పొండి. చూడండి సరే, నీ సంతానంకు దీన్ని ఇచ్చిందని చెప్పిన పాలు తేనెలు ప్రదేశములకు లేచిపోండి, వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి, లేచి పొండి అన్నాడు. వారు లేవాలి, తర్వాత వెళ్ళాలి. దేవుని ప్రజలకి ఒక గొప్ప సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఆ ప్రయాణానికి ఒక అడ్డు వచ్చింది. ఏంటి అడ్డు అని అంటే, వాళ్ళు పడిపోయారు. దేవుడు ఏమైతే వాళ్ళకి చెప్పాడో దాంట్లో నుంచి ఏమైపోయారు, డీవియేట్ అయిపోయారు, వైలేట్ అయిపోయారు, పడిపోయారు. కాబట్టి ఆ పడిపోయిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని పనిష్మెంట్ చేశాడు. తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఎక్కడే ఉండకూడదు, లేండి అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏంటంటే, ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడ నువ్వు ఉండకూడదు. అందులో నుంచి నువ్వేమివ్వాలి, లేవాలి లేవాలి లేవాలి. చాలామంది ఈరోజు ఇశ్రాయేల్ ప్రజలు పడిపోయినట్లుగా మనం కూడా పడిపోయాం. ఎందులో పడిపోయామో, దేవుని యొక్క మార్గాల్లో మనం బ్రతకకుండా. వినండి అందరూ కూడా, చాలా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఒక మంచి దృక్పథంతో ఒకసారి దేవుని స్వరాన్ని వినగలిగే హృదయంతో, మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని వినండి. పానవకండి, సౌండ్ చేయకండి. ఓకే, కాబట్టి ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ ప్లేస్ నుంచి లేవండి, వెళ్ళండి, లేచి పొండి. హల్లెలూయా. ఎక్కడికి? నేనేమైతే చెప్పానో, నేనేమైతే ఇస్తానన్నానో ఆ దేశానికి మీరు వెళ్ళండి అని దేవుడు వాళ్ళతో చెప్పాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడ పడిపోయామో